ప్రజలే దేవుని సంఘం, ఏర్పరచబడిన వారే యేసుక్రీస్తు దేహం. దేవుని ప్రజలే దేవుని సంఘం, ఏర్పరచబడిన వారే యేసుక్రీస్తు దేహం. సువార్త సేవ జరిగించే జత పనివారం, సాతానును ఓడించే దేవుని సైన్యం. సువార్త సేవ జరిగించే జత పనివారం, సాతానును ఓడించే దేవుని సైన్యం. స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, దాసుడని లేదు, స్వతంత్రుడని లేదు. స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, దాసుడని లేదు, స్వతంత్రుడని లేదు. క్రీస్తేసునందు మనమంతా ఒక్కటై మనవారి క్షేమముకై పోరాడుదాం. క్రీస్తు యేసునందు మనమంతా ఒక్కటై మనవారి క్షేమముకై పోరాడుదాం. దేవుని ప్రజలే దేవుని సంఘం, ఏర్పరచబడిన వారే యేసుక్రీస్తు దేహం. దేవుని ప్రజలే దేవుని సంఘం, ఏర్పరచబడిన వారే యేసుక్రీస్తు దేహం. మనవారు అనే కార్యక్రమానికి నా ప్రియులైన సహోదరి సహోదరులారా, మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట స్వాగతమును తెలియజేస్తూ పాఠంలోనికి ఆహ్వానిస్తున్నాను. 1000 ఏండ్ల శిక్ష, 1000 ఏండ్ల పరిపాలన. ప్రకటన గ్రంథంలోని 20వ అధ్యాయాన్ని మనం ధ్యానిస్తున్నాం. గత భాగాలలో అనేక సంగతులను మనం నేర్చుకొని ఉన్నాం. దేవుని మహాకృపను బట్టి ఆ సంగతులు మనకు వివరింపబడ్డాయి. ఆత్మజ్ఞానపు సంగతులను లోతులకు వెళ్ళి మనం అర్థం చేసుకున్నాం. ఈ క్రమంలో ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 12, 13 వచనముల దగ్గర మనం ఉన్నాం. మానవుల యొక్క చరిత్రను భూమి మీద దేవుడు ముగింపబోచున్నాడు. ఆయన సంకల్పంలో చివరి ఘట్టం తీర్పు. ప్రభు అయిన యేసుక్రీస్తుకు సమస్త అధికారం పరలోకంలో కానీ, భూమి మీద, భూమి ఉన్న లోకంలో కానీ, భూమి క్రింద ఉన్నటువంటి పాతాళ లోకంలో కానీ అనుగ్రహింపబడింది. ఆయన చేతికి ఇవ్వబడింది. మనుషులలో ప్రతి ఒక్కరూ కూడా క్రీస్తు న్యాయపీఠం ముందు నిలబడాల్సిందే. మానవుల యొక్క చరిత్ర అంతటిలో చివరి దశ అనగానే తీర్పు మనకు జ్ఞాపకం వస్తుంది. తీర్పు. మనిషి మరణించిన తర్వాత తీర్పును ఎదుర్కోవాలి. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించటం, మరణము, పాతాళ లోకము లేక మృతుల లోకము తమ వశమున ఉన్నటువంటి మృతులనందరినీ అప్పగించటం మనం గత భాగంలో నేర్చుకున్నాం. అయితే ఏ మనిషి కూడా తప్పింపబడకుండా ఎందుకు అప్పగింపబడతారో ఆ విషయాన్ని దేవుడు అక్కడ ప్రస్తావిస్తూ, ఏ శరీరయు కూడా తప్పించుకోలేడు. దేవుని తీర్పు నుండి భూమి మీద మనిషిగా బ్రతికినటువంటి ఏ శరీరం కూడా తప్పించుకోలేరు. ఈ విషయాన్ని దేవుడు స్పష్టం చేస్తున్నాడు. అందువలననే కొన్ని ఉదాహరణలు ఆయన అక్కడ అనుగ్రహించాడు. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించును, మరణమును, పాతాళ లోకమును లేక మృతుల లోకమును తమ వశమునున్న మృతులను అప్పగించును. అంటే ఏ ఒక్కరూ కూడా ఎక్కడా కూడా కోల్పోకుండా ప్రతి ఒక్కరిని తీర్పు ముందు దేవుడు ప్రవేశపెడుతున్నాడు. తీర్పు ముందు దేవుడు ప్రవేశపెడుతున్నాడు. ప్రతి ఒక్కరూ క్రీస్తు న్యాయపీఠం ముందు నిలబడాల్సిందే. ప్రియులారా, మానవ జీవితాలలో ఇది మనుషులందరికీ తెలియనటువంటి రహస్యం. ఎవ్వరూ కూడా ఏ పాఠ్యపుస్తకాలలోనూ ఈ జ్ఞానమును నేర్చుకోలేదు. ఎవ్వరూ కూడా ఈ సంగతులను చెప్పనూ లేదు. దేవుడే పరిశుద్ధ గ్రంథంలో ఈ మాటలను పొందుపరిచాడు. మానవాళికి దేవుడు అందించాడు.
కానీ ఎందరూ ఈ మాటలను తెలుసుకున్నారు? మనిషి మరణించిన తర్వాత తీర్పును ఎదుర్కోవాలనేటువంటి విషయం ఎందరిలో జ్ఞాపకంలో ఉంది? ఏ ఒక్కరూ కూడా తప్పింపబడరని, వారు ఎలా మరణించినా సరే ఏ ఒక్కరూ కూడా తప్పింపబడరని, వారి ఆత్మలు చాలా భద్రంగా తీర్పు ముందు ప్రవేశపెట్టబడతాయని ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి. అసలు తెలుసుకోవాలి. మొట్టమొదట జరిగేది తెలుసుకోవాలి. జరగబోయేది మనకు తెలిసినప్పుడు మనం ఎలా ప్రవర్తించాలో మనకు అర్థమవుతుంది. జరగబోయేది మనకు తెలియకపోతే, జరగబోయే దాని మీద మనకు అవగాహన లేకపోతే ఎలా ప్రవర్తించాలో మనకు తెలియదు. ఇది వాస్తవం కదా, ఇది నిజం కదా. మరి అలాంటప్పుడు దేవుడు జరగబోయే దానిని తెలియచేశాడు. ఇదిగో మీ ఆత్మలకు ఈ విధంగా జరుగుతుంది కనుక మీ బ్రతుకులను ఇంత చక్కగా మీరు మలచుకోవాలి. దేవుని కొరకు మీరు మీ పాపపు జీవితములను విడిచిపెట్టి నీతి మార్గంలో నడుచుకోవాలి. దేవుడి విషయాలన్నిటినీ తెలియజేశాడు. ఎందరైతే ఆయన మాటలను విశ్వసించి లోబడి వారి బ్రతుకులలో దేవునిని అనుసరిస్తారో వారందరూ కూడా గొప్ప ఫలాన్ని పొందుతారు. ప్రియులారా, వ్రాయబడినటువంటి ఒక చక్కని మాట, తీర్పును గూర్చి వ్రాయబడినటువంటి ఒక చక్కని మాట ప్రారంభంలో మీకు తెలియజేస్తాను. సామెతల గ్రంథము 29వ అధ్యాయము 26వ వచనాన్ని చూడండి. సామెతల గ్రంథము 29వ అధ్యాయము 26వ వచనం. అనేకులు ఏలువాని దయ కోరుచుందురు, మనుష్యులను తీర్పు తీర్చుట యెహోవా వశము. అనేకులు ఏలువాని దయ కోరుచుందురు. తమ ఏలిక తమ మీద దయ చూపించాలని అనేకులు కోరుకుంటారు. సర్వసాధారణంగా, సామాన్యంగా ప్రతి ఒక్కరి కోరిక ఎలా ఉంటుందంటే తమ ఏలిక తమ మీద దయ చూపించాలి. ఎందుకంటే ఏలిక ఏదైనా చేయగలడు, తమ్మును ఏలువాడు ఏమైనా చేయగలడు. కనుక ఏలువాడు దయ చూపించాలని అందరూ కోరుకుంటారు. అనేక మంది కోరుకుంటారు. అవగాహన ఉన్న ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. సమస్త భూమిని ఏలుచున్నవాడు పరలోకమందున్న దేవుడని, సమస్త కార్యములను నిర్వహించుచున్నవాడు పరలోకమందున్న దేవుడని, తన సంకల్పానుసారముగా ప్రతి దానిని నెరవేర్చగలిగిన వాడు పరలోకమందున్న దేవుడని నమ్మిన వారు, విశ్వసించిన వారు ఏలువాని దయను కోరుకోవాలి. ఆయన దయను కోరుకోవాలి. ఇక ఆయన దయ ఎందుకు ఉండాలంటే వెంటనే తీర్పు అనేటువంటి అంశం అక్కడ ప్రస్తావించబడింది. మనుష్యులు దేవుని తీర్పునకు లోనవుతారు. మనుష్యులను తీర్పు తీర్చుట యెహోవా వశము. ఆ మనుష్యులలో గొప్పవారేమి, భేదవారేమి, ధనికుల బేదల, రాజుల పేదవారా, సామాన్యుల, ఎవరైనా సరే ఆయన తీర్పు దగ్గరకు అందరూ సమానమే. ఆయన తీర్పులోనికి అందరూ రావాలి. అందరూ ఏలువాని దయ కోరుకుంటున్నప్పుడు, మనుషులను తీర్పు తీర్చుట దేవుని వశమైనప్పుడు ఈ విషయమైనటువంటి అవగాహన, ఆలోచన ఎందరిలో ఉంది? ఎందుకు నీతిని అనుసరించి బ్రతకాలి? ఎందుకు దేవుని వాక్యమును తెలుసుకోవాలి? ఎందుకు దేవుని వాక్యంపై పరిజ్ఞానాన్ని పెంచుకోవాలి? ఎందుకు బ్రతుకు మీద అవగాహన కలిగి ఉండాలి? ఎందుకంటే జరగబోయే సంగతులను ఒక్కసారి మనం మనస్కరిస్తే తీర్పు మన కళ్ళ ముందు ఉంది, భవిష్యత్తులో ఉంది, జరగబోయేదిగా ఉంది, వ్రాయబడినదిగా ఉంది, నెరవేరేదిగా ఉంది తీర్పు. ఆ తీర్పులోనికి ప్రతి ఒక్కరూ ప్రవేశపెట్టబడతారు. నేను, మీరు, ప్రతి ఒక్కరూ ఆదాము మొదలుకొని భూమి మీద దేవుడు మనుషులుగా బ్రతుకులు అనుగ్రహించిన ప్రతి ఒక్కరూ కూడా ఆయన న్యాయపీఠం ముందు నిలబడాల్సిందే, హాజరవ్వాల్సిందే. ఈ విషయాన్ని ప్రకటన గ్రంథంలో దేవుడు పొందుపరిచాడు. 20వ అధ్యాయం 12-13 వచనాలను మరొక్కసారి మనం చదువుదాం. వాటిని లోతులకు వెళ్ళి అధ్యయనం చేస్తూ దేవుని జ్ఞానాన్ని, ఆయన కృపను బట్టి పొందుదాం. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము
12, 13 వచనాలను చూడండి. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనము ఎదుట నిలువబడి ఉండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవగ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను, మరణమును పాతాళ లోకమును వాటి వశమునున్న మృతులను అప్పగించెను. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. వ్రాయబడిన ఈ మాటలను, తీర్పును గూర్చి వ్రాయబడినటువంటి భవిష్యత్ సంగతులను ఒక్కసారి మరలా మీరు మనస్కరించగలిగితే, ఆలోచించగలిగితే చక్కని విషయాలు ఇక్కడ వ్రాయబడ్డాయి. 1000 ఏండ్ల శిక్ష అపవాదికి ముగింపబడింది. అపవాది కొంతకాలము విడిచిపెట్టబడింది. అపవాది మరలా శిక్షలో వేయబడింది. 1000 ఏండ్ల క్రీస్తు పరిపాలన ఇప్పుడు జరుగుచున్నది. 1000 ఏండ్ల క్రీస్తు పరిపాలన ముగింపబడిన తరువాత ఇదిగో ఈ సందర్భాలు మనకు కనిపిస్తున్నాయి. తీర్పు గొప్పవారేమి కొద్దివారేమి ప్రతి ఒక్కరూ కూడా క్రీస్తు న్యాయపీఠం ముందుకు రావాలి. వారు ఏ విధముగా మరణము నొందినా సరే ప్రతి ఒక్క మృతుడు కూడా అక్కడ కనిపించాలి. ఇక తీర్పు దగ్గరకు ఎందుకు రావాలి, తీర్పులోనికి ప్రతి మనిషి ఎందుకు రావాలి, ఎందుకు అనేటువంటి ఆ ప్రశ్నకు సమాధానం ఏంటంటే మనుషులు వారి వారి క్రియల యొక్క ఫలితాన్ని పొందాలి. ప్రియులారా, ఈ మనుషుల యొక్క క్రియలన్నీ ఎక్కడుంటాయి? అక్కడ దేవునికి జ్ఞాపకం చేసే విధానం ఎలా ఉంటుంది? అప్పుడు గ్రంథములు విప్పబడెను, జీవ గ్రంథమును వేరొక గ్రంథము కూడా విప్పబడెను. చక్కగా ఇక్కడ అర్థం చేసుకోవాలి. రూపకాలంకారం, మరలా రూపకాలంకారం వచ్చింది. 1000 ఏండ్ల శిక్షకు సంబంధించి దేవుడు రూపకాలంకారంలో ఎన్నో సంగతులు తెలియజేశాడు. పెద్ద సంఖ్యలు, తాళపు చెవి, ఇవన్నీ కూడా రూపకాలంకారంలో తెలియచేయబడ్డాయి. 1000 అనేటువంటి సంఖ్య కూడా రూపకాలంకారంలో తెలియచేయబడింది. ముద్ర రూపకాలంకారంలో తెలియచేయబడింది. నొసళ్ళ యందు ముద్ర, చేతుల యందు ముద్ర, సాగిలిపడి నమస్కరించటం, ఇవన్నీ కూడా రూపకాలంకారంలో తెలియచేయబడ్డాయి. క్రీస్తుతో కూడా 1000 ఏండ్ల పరిపాలన రూపకాలంకారంలో తెలియజేయబడింది. అలా ముందుకు కొనసాగుతూ మనం వచ్చినప్పుడు అపవాది అనేక మంది మనుషులను పోగు చేసుకుని దేవునితో యుద్ధం చేయడానికి బయలుదేరడం, ఇవన్నీ కూడా రూపకాలంకారంలో. గోగు మాగోగు అనేటువంటి వారిని అపవాది అయిన వాడు ప్రేరేపించి దేవునితో ప్రతిగా యుద్ధం చేయటానికి వాడు పోగు చేసినప్పుడు దేవుడు పరలోకము నుండి అగ్నిని పంపించి వారిని దహించి వేసినట్టుగా, నాశనం చేసినట్టుగా, వారికి శిక్ష విధించినట్టుగా చివరకు మనకు కనిపిస్తుంది. ఇవన్నీ కూడా గత భాగాలలో మనం నేర్చుకున్నాం. అయితే ఈ రూపకాలంకారాలు మనం ఎలాగైతే నేర్చుకున్నామో ఇప్పుడు కూడా గ్రంథములు అనే దగ్గరికి వచ్చేసరికి మనం అక్కడ కూడా రూపకాలంకారంలో మనం వాటిని ఆలోచన చేయాలి. మన చేతుల్లో ఉన్నటువంటి ఇలాంటి పుస్తకాలే దేవుని దగ్గర ఉండవు, కానీ మనకు అక్కడ విషయాన్ని దేవుడు చెప్పాలనుకుంటున్నాడు. గ్రంథం అనేది ఎప్పుడు ఉపయోగపడుతుంది? ఏదైనా ఒక విషయాన్ని వ్రాతపూర్వకంగా భద్రపరచడానికి గ్రంథాన్ని ఉపయోగిస్తాం. మరలా చెబుతున్నాను వినండి. ఏదైనా ఒక విషయాన్ని, ముఖ్యమైనటువంటి విషయాన్ని మర్చిపోకుండా భద్రం చేయవలసినటువంటి విషయాన్ని వ్రాస్తున్నాము, గ్రంథంలో దానిని పొందుపరుస్తున్నాము, గ్రంథాన్ని మనం భద్రపరుస్తున్నాం అంటే అర్థం ఏంటి? విషయం భద్రపరచబడుతోంది. ఇప్పుడు మనుషులు తీర్పు పొందాలి. అనేక మంది మనుషులు, కోటానుకోట్ల మంది మనుషులు, ప్రతి శరీరియు క్రీస్తు న్యాయపీఠం ముందుకు రావాలి. వారు చేసిన క్రియలంటారా? కోటానుకోట్ల మంది మనుషులు వారు చేసిన క్రియలంటారా? ఇంకెన్నుంటాయో మీరు ఆలోచన చేయండి. ఒక్కొక్క క్రియను దేవుడు పదిలంగా భద్రం చేస్తున్నాడు అనేటువంటి విషయం మనకు అర్థం కావటానికి గ్రంథము అనేటువంటి పదాన్ని అక్కడ ప్రయోగించడం జరిగింది. అంటే రూపకాలంకారంలో మనం ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలి. దేవుని దగ్గర గ్రంథాలు ఉన్నాయా అంటే ఎలాంటి గ్రంథాలు ఉన్నాయి? ఇప్పుడు మనం చదువుకుంటున్నటువంటి కాగితపు పుస్తకాల వంటి పుస్తకాలు ఉన్నాయా? లేక అంతకు మునుపు పూర్వీకులు వాడినటువంటి చర్మపు కాగితాలు ఉన్నాయా?
ఆలోచన చేయగలిగితే అక్కడ ఏ పుస్తకం ఉన్నదన్నది కాదు, దేవుడు మనకు రూపకాలంకారంలో విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఏంటి ఆ విషయం? మనుషుల యొక్క క్రియలన్నీ కూడా దేవుడు బద్ధం చేస్తున్నాడు అనేటువంటిది అక్కడ ప్రధానమైనటువంటి విషయం. ఒక గ్రంథంలో మనం ఒక సంగతిని ఎలాగైతే వ్రాసి భద్రం చేసుకుంటామో, ఒక బుక్లో మనం ఒక విషయాన్ని వ్రాసి ఎలాగైతే భద్రం చేస్తామో, దేవుడు మనుషుల యొక్క క్రియలన్నిటినీ భద్రం చేస్తున్నాడని చెప్పటానికి దేవుడు అక్కడ గ్రంథములు అనేటువంటి పదాన్ని ప్రయోగించాడు. గ్రంథములు విప్పబడెను అంటే మనుషుల యొక్క క్రియలన్నీ కూడా అక్కడ తేటతెల్లం చేయబడుతున్నాయి, బహిర్గతం చేయబడుతున్నాయి. అలాగే ఎందరైతే జీవగ్రంథమను పుస్తకంలో పేర్లు వ్రాయబడిన వారుగా ఉన్నారో వారి పేర్లు చదవటానికి, వారి పేర్లు ప్రస్తావించటానికి కూడా జీవగ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను అంటే వారి పేర్లు కూడా భద్రంగా పొందుపరచబడ్డాయి. జీవగ్రంథము అంటే బుక్ ఆఫ్ లైఫ్. ఎవరైతే జీవమును ప్రేమించి యేసుక్రీస్తు ప్రభువు ద్వారా రక్షణను స్వీకరించి క్రీస్తుతో కూడా 1000 ఏండ్లు రాజ్యము చేసి ఆ 1000 ఏండ్ల రాజ్యంలో ఉన్నవారై, రూపకాలంకారం వారి బ్రతుకు కాలంలో క్రీస్తుతో పాటు వారు రాజ్యంలో ఉన్నారని అక్కడ అర్థం చేసుకున్నాం కదా. ఎందరైతే దేవుని కొరకు బ్రతికిన వారుగా, నీతిమంతులుగా, దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వారుగా కనిపిస్తున్నారో, మొదటి పునరుత్థానము నుండి వారి మొదటి మరణం వరకు ఆ మొదటి పునరుత్థానమును కాపాడుకున్న వారుగా కనిపిస్తున్నారో వారందరి పేర్లు కూడా జీవగ్రంథమందు కనిపిస్తాయి. ఇప్పుడు దేవుని దగ్గర 2 తరగతులకు సంబంధించినటువంటి గ్రంథాలు ఉన్నట్టుగా, గ్రంథాలు అనగానే విషయాలు ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. ఏంటా 2 తరగతులు? ఒక తరగతిలో అంటే ఒక క్లాసులో మనుషుల యొక్క క్రియలన్నీ భద్రం చేయబడి ఉన్నాయి. మరో తరగతిలో దేవుని కొరకు బ్రతికిన వారి పేర్లు కూడా భద్రం చేయబడి ఉన్నాయి. అక్కడ వీటిని దేవుడు బహిర్గతం చేస్తున్నాడు. క్రీస్తు న్యాయపీఠం ముందు వీటిని దేవుడు బహిర్గతం చేస్తున్నాడు. ఇప్పుడు అవి ఎలా ఉంటాయో మనుషుల యొక్క క్రియలను గూర్చి మొట్టమొదట మనం ఆలోచన చేద్దాం. ఈ భాగంలో దానిని గూర్చి మనం పూర్ణంగా తెలుసుకుందాం. ఎందుకంటే భవిష్యత్తులో మనం ఎదుర్కోవలసినటువంటి సందర్భం ఇది. మనుషుల యొక్క క్రియలు, గ్రంథములు విప్పబడెను. ఆ గ్రంథముల్లో ఏముంటాయి? మనుషుల యొక్క క్రియలు. జీవగ్రంథం విప్పబడెను. జీవగ్రంథంలో ఏముంటాయి? ఎవరైతే దేవుని కొరకు బ్రతికారో వారి పేర్లు. ప్రియులారా, మొట్టమొదట గ్రంథములు విప్పబడెను అనగానే మనుషులు వారి వారి క్రియల చొప్పున తీర్పు పొందేటువంటి క్షణాలు అక్కడ ఆసనం అవుతున్నాయి కనుక మనుషుల యొక్క క్రియలు కలిగినటువంటి పుస్తకాలు, గ్రంథములు విప్పబడ్డాయి. మనుషుల యొక్క క్రియలను దేవుడు భద్రం చేస్తున్నాడా? మనుషుల యొక్క క్రియలను దేవుడు భద్రం చేస్తున్నాడా? ఆదాము మొదలుకొని చిట్ట చివరి మనిషి వరకు ప్రతి మనిషి యొక్క చర్యలను దేవుడు భద్రం చేస్తాడా? చేస్తున్నాడా? చేస్తున్నాడు. ఇప్పుడు వీటికి సంబంధించిన అద్భుతమైనటువంటి విషయాలను పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం ఆలోచన చేద్దాం, నేర్చుకుందాం. కీర్తనల గ్రంథము 56వ అధ్యాయము 8వ వచనాన్ని ఈ సందర్భంలో మీరు చూడాలి. పరిశుద్ధ గ్రంథంలో కీర్తనల గ్రంథము 56వ అధ్యాయము 8వ వచనం జాగ్రత్తగా చూడండి. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో అనగా పుస్తకములో కనబడును గదా. కీర్తనాకారుడు ఇక్కడ చెప్పినట్టుగా మనుషుల యొక్క సంచారములన్నిటినీ కూడా దేవుడు లెక్కిస్తున్నాడు. నా సంచారములన్నీ నీవు లెక్కించి ఉన్నావు అంటే మన చర్యలను మనమైనా మర్చిపోతామేమో కానీ దేవుడు మర్చిపోడు. ఎందుకంటే అన్నీ కూడా భద్రం చేయబడుతున్నాయి. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి కదా. అంటే దేవుని కొరకు మనం పశ్చాత్తాపంతో ఆయనను వేడుకుంటూ కన్నీళ్లు పెట్టినప్పుడు ఆ కన్నీళ్లు కూడా దేవుడు భద్రంగా లెక్క పెడుతున్నాడు. నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి కదా, అవి నీ కవిలలో కనబడతాయి కదా అంటున్నాడు కీర్తనాకారుడు. కవిలే అంటే పుస్తకం, నీ పుస్తకంలో కనిపిస్తాయి కదా. అప్పుడు గ్రంథములు విప్పబడిను. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 12-13 వచనాల్లో మనం చదువుకున్నాం.
గ్రంథములు విప్పబడ్డాయి. ఏమి రాయబడతాయి గ్రంథాలలో ఏమున్నాయి? ఆదాము మొదలుకొని చిట్ట చివరి మనిషి వరకు ప్రతి మనిషి యొక్క చర్యలు ఉన్నాయి, కార్యక్రమాలు ఉన్నాయి. దాన్ని ఎవరూ చూడటం లేదని ఎప్పుడు అనుకోకండి. మీరు చేస్తున్నటువంటి ప్రతి పని, దాని తాలూకు సమాచారం దేవుని దగ్గర భద్రంగా పొందుపరచబడుచున్నది. అది మంచి క్రియ అయితే మంచి ఫలితం, చెడ్డ క్రియ అయితే చెడ్డ ఫలితం, శిక్ష. కనుక ప్రియులైన నా సహోదరి సహోదరులారా, దేవుని వాక్యమును విశ్వసించండి. దేవుని వాక్యంలో వ్రాయబడినటువంటి సంగతులను మనస్సును పెట్టండి. మన సంచారములన్నీ లెక్కింపబడుతున్నాయి. ఏ దినమున, ఏ కాలమున మనం ఏ కార్యక్రమం చేసినా మన సంచారములన్నీ లెక్కింపబడుతున్నాయి. మన కన్నీళ్లు ఆయన బుడ్డిలో ఉంచబడ్డాయి, అవి ఆయన కవిలిలో కనిపిస్తాయి. మన జీవితం అంతా ఆయన పుస్తకంలో కనిపిస్తుంది. కనుక జాగ్రత్త పడండి. ఇక మీదట ఆయన దగ్గర ఉన్నటువంటి పుస్తకంలో నా ప్రవర్తన అంతా కూడా నీతి ప్రవర్తనగా ఉండాలనేటువంటి మంచి నిర్ణయం తీసుకోండి. దేవుని కొరకు బ్రతికేవారుగా మారండి. ఇక మీదట మీకు మంచి ఫలితమే మీ కొరకు ఎదురు చూస్తుంది. ఎవరో మిమ్మల్ని పట్టుకుంటారని కాదు, ఎవరో మిమ్మల్ని నిందిస్తారని కాదు, దేవునికి భయపడుతూ ఆయన పుస్తకంలో, ఆయన దగ్గర ఉన్న గ్రంథములలో నా తాలూకు విషయాలన్నీ కూడా ఇక మీదట మంచివిగా, మంచి ప్రవర్తనతో కూడినవిగా ఉండాలని ఇక మీదట మీరు నిర్ణయం తీసుకోండి. దేవుని కొరకు బ్రతికే ఆలోచనలు కలిగి ఆయనలో ముందడుగు వేయండి. క్రీస్తులో మీరు ముందుకు కొనసాగండి. దేవుని యొక్క కృప మీకు తోడుగా ఉంటుంది. ఇక మరిన్ని విషయాలను మనం ఈ విషయమై ఆలోచన చేద్దాం. యోబు గ్రంథము 34వ అధ్యాయము 10వ వచనం నుంచి జాగ్రత్తగా చూడండి. యోబు గ్రంథము 34వ అధ్యాయము 10వ వచనం నుంచి. విజ్ఞానము గల మనుష్యులారా, నా మాట ఆలకించుడి. దేవుడు అన్యాయము చేయుట అసంభవము, సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవము. నరుల క్రియలకు తగినట్టుగా ఫలము ఆయన వారికిచ్చును. అందరికీ వారి వారి మార్గములను బట్టి వారికి ఫలమిచ్చును. దేవుడు ఏమాత్రమును దుష్కార్యము చేయడు, సర్వశక్తుడు న్యాయము తప్పడు. ఇక్కడ దేవుని న్యాయమును గూర్చి గ్రంథకర్త పరిశుద్ధాత్మ ప్రేరణతో మాట్లాడుతున్నారు. దేవుని న్యాయం, సర్వశక్తుడు అన్యాయము చేయుట అసంభవము. నరుల క్రియలకు తగినట్టుగా ఆయన ఫలమిచ్చును. భూమి మీద కాదు. ఒకవేళ భూమి మీద దేవుడు ఇవ్వదలిచినా అది ఆయన ఇష్టం, కానీ భూమి మీద మాత్రమేనని సరిపెట్టుకోవటానికి వీలు లేదు. నరుల క్రియలకు తగినట్టుగా ఫలం భూమి మీద అనుభవించాలి అనుకోవటానికి వీల్లేదు. ఎందుకంటే భూమి మీద బ్రతికేనా అసలైన బ్రతుకు? భూమి మీద బ్రతికేనా? భూమి మీద బ్రతుకు ముగింపబడితే ఇక ముగింపబడినట్టేనా? కాదు కదా. అసలైన జీవితం, వాస్తవమైన జీవితం మరణం తర్వాత ఉంది, శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఉంది. దానిని పరిగణనలోనికి తీసుకోవాలి. సర్వశక్తుడు అన్యాయము చేయుట అసంభవము. ఆయన దుష్కార్యం చేయుడు, అన్యాయం చేయుడు, న్యాయం తప్పడు. ప్రతి మనిషికి కూడా ఆ మనిషి యొక్క క్రియలను బట్టి దేవుడు ప్రతిఫలమిస్తాడు. ప్రతి మనిషి తాను ఎంచుకున్న, తాను నడుచుచున్నటువంటి మార్గమును బట్టి ఆ మనిషికి ఫలాన్ని ఇస్తాడు. ప్రియులారా, ఆలోచించండి. అంటే మనిషి యొక్క క్రియలన్నీ ఏమవుతున్నాయి? భద్రం చేయబడుతున్నాయి. ఆయన అన్యాయం చేయడు. లోకమందు ఒకవేళ న్యాయమూర్తి అయినా, లోక సంబంధమైనటువంటి న్యాయమూర్తి అయినా లంచం తీసుకొని అన్యాయం చేయొచ్చేమో, అన్యాయపు తీర్పు ఇవ్వచ్చేమో, కానీ పరలోకమందున్న దేవుడు ఏ మనిషి పట్ల కూడా అన్యాయం చేయడు. వారు చేసినటువంటి క్రియలకు ఆయన ప్రతిఫలమిస్తాడు. ప్రతి ఒక్కరూ కూడా వారు చేసిన క్రియలను, వాటి యొక్క ఫలితమును అనుభవించవలసిందే. క్రియా ఫలితము మన కొరకు ఎదురు చూచుచున్నది కనుక మన క్రియలను చక్కనివిగా మనం మార్చుకోవాలి. దేవుని కొరకు బ్రతికే జీవితాన్ని మనం కలిగి ఉండాలి. ఆయన అయితే అన్యాయం చేయడు. ఆయన న్యాయాన్ని అయితే అన్యాయంగా త్రిప్పడు. ఆయన అన్యాయం చేయటం అసంభవం. కనుక మనం జాగ్రత్త కలిగిన వారముగా
ఎందుకంటే మన క్రియలన్నీ కూడా భద్రం చేయబడుతున్నాయి. మన మాట, మన ఆలోచన, మన ప్రవర్తన, మన చేత, మన నడక, మన జీవితం అంతా కూడా అది భద్రం చేయబడుతోంది. కనుక మనం జాగ్రత్త కలిగిన వారమై, దేవుని ఎడల భయభక్తులు కలిగిన వారమై ఎల్లప్పుడూ దేవుని ఎదుట మన పాపమును ఒప్పుకొనుచు దేవుని కొరకు బ్రతికే వారముగా ఉండాలి. ఎందుకంటే ముగింపు రోజున, తీర్పు దినమున, విమర్శ దినమున గ్రంథములు విప్పబడును. ఆ గ్రంథములలో ఏముంటాయి? మనం చేసిన క్రియలే ఉంటాయి. ఆ క్రియలకు తగిన ఫలితమును దేవుడు అక్కడ ఇవ్వబోతున్నాడు. కనుక మన క్రియలను చక్కనివిగా మనం మార్చుకోవాలి. ఈ జ్ఞానమును కలిగిన వారమై మన క్రియలను, మన చర్యలను చక్కనివిగా మనం మార్చుకోవాలి. మరొక చక్కని మాట, గ్రంథంలో నుండి మరో చక్కని మాట మనం ఇప్పుడు ఆలోచన చేద్దాం. ఈ సందర్భం ఆలోచన చేస్తూ మరో చక్కని మాట దగ్గరకు మనం వెళదాం. కీర్తనల గ్రంథంలో 62వ అధ్యాయము 12వ వచనం చూడండి. 62వ కీర్తన 12వ వచనం పరిశుద్ధ గ్రంథంలో చూడండి. ప్రభువా, మనుషులకందరికీ వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలమిచ్చుచున్నావు, కాగా కృపచూపుటయు నీది. మనుషులందరికీ వారి వారి క్రియల చొప్పున ప్రభువా నీవే ప్రతిఫలమిచ్చుచున్నావు, కృపచూపుటయు నీది. దేవుడు ఉగ్రత చూపించాలనుకుంటే అందరూ నాశనం అయిపోతారు. కృప చూపిస్తే కొందరు బ్రతుకుతారు. ఆ కృపకు పాత్రులైన వారు బ్రతుకుతారు. మనం ఆ జాబితాలో ఉండాలి. ప్రియులారా, గ్రంథములు విప్పబడుతున్నప్పుడు మృతులైన ప్రతి ఒక్కరూ క్రీస్తు న్యాయపీఠం ముందుకు ప్రవేశపెట్టబడుతున్నప్పుడు ఆ తీర్పులో మనం నిలవగలమా? ఆ తీర్పును ఎదుర్కోవాలంటే మనం క్రీస్తు వారుగా జీవించాలి. క్రీస్తు కొరకు మన జీవితాలను సమర్పించుకోవాలి. క్రీస్తు రక్షణను పొందిన వారముగా ఉండాలి. మన పాపమును క్రీస్తు రక్తములో కడిగి వేసుకున్న వారమై దేవుని కొరకు బ్రతికే వారముగా మనం ఉండాలి. ఎందుకంటే మన క్రియలకు ఆయన ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. కృప చూపుట కూడా ఆయన వశమే. ఆయన కృపకు మనం పాత్రులం అవ్వాలే కానీ ఆయన ఉగ్రతకు మనం పాత్రులం అయ్యే వారంగా ఉండకూడదు. ఆయన ఉగ్రతకు పాత్రులం అవ్వకుండా ఉండాలంటే ఇదిగో ఈ మాటలు మన చెవిన పడినప్పటి నుంచైనా సరే మన యొక్క ప్రవర్తనను ఎలా మార్చుకోవాలి? దేవునికి అనుకూలంగా మనం మార్చుకోవాలి. వాక్యానుసారంగా మనం మార్చుకోవాలి. సాతాను యొక్క చీకటి మార్గంలో మనం వెళ్ళకూడదు. దేవుని వెలుగు మార్గంలో మనం నడుచుకోవాలి. చాలామందికి ఈ విషయాలపై అవగాహన లేదు. నేను ఎలా బ్రతికినా అది నా ఇష్టం అనుకుంటున్నారు. కానీ మీరు తీర్పు దినమునైతే ఎదుర్కోవాలి. విమర్శ దినమునైతే మీరు చూడాలి. ఏ ఒక్కరూ తప్పింపబడరు. మీరు ఎలా మరణం పొందినా, సముద్రంలోనైనా లేక భూమి మీద ఏదో విధముగా మరణమైనా, గాలిలోనైనా, అంతరిక్షంలోనైనా ఎక్కడ మరణించినా సరే అవన్నీ కూడా క్రీస్తు న్యాయపీఠం ముందు ఆ తీర్పు దినమున ఆయన రెండవ రాకడలో ఈ సందర్భాలు జరుగుతున్నప్పుడు ప్రతి ఒక్కరూ కూడా అక్కడ ప్రవేశపెట్టబడాలి. గొప్పవారేమి కొద్దివారేమి ప్రతి ఒక్కరూ కూడా ప్రవేశపెట్టబడాలి. అప్పుడు గ్రంథములు విప్పబడును. గ్రంథములు ఏముంటాయి? ఆ గ్రంథాలలో ఏముంటాయి? గ్రంథములు అనగా రూపకాలంకారంలో మనం తీసుకోగలిగితే మనుషుల యొక్క చర్యలన్నిటినీ దేవుడు భద్రపరిచి అక్కడ ప్రవేశపెడుతున్నాడు. అక్కడ వాటిని ఆయన బయటకు తెరుస్తున్నాడు అని మనం అర్థం చేసుకోవాలి. మనుషుల యొక్క క్రియలు, మనుషుల యొక్క క్రియలను దేవుడు ఎందుకు అక్కడ బహిర్గతం చేస్తున్నాడంటే తీర్పు ఉన్నది. మీ క్రియలకు తగిన ఫలితాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. మనుషుల క్రియలకు ఫలితాన్ని ఇచ్చేది దేవుడే. మరలా చెబుతున్నాను వినండి. మనుషుల యొక్క క్రియలకు ఫలితాన్ని ఇచ్చేది దేవుడే. అలాగని కృప చూపేది కూడా దేవుడే. దేవుని కృపకు పాత్రులు అవ్వండి. మీ క్రియలు దేవుని నిమిత్తమైన క్రియలుగా మీరు మలచుకోండి. ఇక ఈ భాగానికి చివరి మాటగా అద్భుతమైనటువంటి సంగతిని ఇప్పుడు మనం చూద్దాం. మన క్రియలన్నిటినీ మంచి క్రియలుగా మలచుకోవాలని, క్రీస్తులో రక్షణ నొందిన దినము దగ్గర నుండి మన జీవితంలో మన యొక్క క్రియలన్నీ కూడా మంచి క్రియలుగా మనం మలచుకోవాలని. ఎందుకంటే భవిష్యత్తు మీద ఇప్పుడు మనకు అవగాహన ఉంది. భవిష్యత్తులో జరగబోయే సంగతులను గురించి దేవుడు ముందుగా మనకు తెలియజేశాడు. భవిష్యత్ జ్ఞానము కలిగిన వారముగా భూమి మీద మనం మలచుకోవాలి. మన క్రియలను మలచుకోవాలి. దేవుని కొరకు మన నడవడికను మనం మలచుకోవాలి.
ఈ విషయాలను పౌలు గారు కొరింథీయులకు రాస్తున్నటువంటి పత్రికలో తెలియజేశారు. పరిశుద్ధాత్మ ప్రేరణతో ఆయన తెలియజేసినటువంటి ఆ మాటలను ఇప్పుడు మనం చూద్దాం. అపొస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం చూడండి. అపొస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలయును. ఈ మాటను పౌలు గారు భవిష్యత్తుకు సంబంధించిన మాటగా ఇక్కడ తెలియజేస్తున్నారు. మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలయును. ఎక్కడ మీరు పరిశుద్ధ గ్రంథమును చదివినా అదే మాట, అదే భావం, అదే సంగతి, అదే వాస్తవం. మీకు ఆ గాడి తప్పటం లేదు చూడండి. యోబు గ్రంథంలో మీరు చదివిన, ఆదికాండంలో మీరు చదివిన, కీర్తనల గ్రంథంలో మీరు చదివిన, యెషయా ప్రవక్త ద్వారా వ్రాయబడిన గ్రంథంలో మీరు చదివిన, ఇక ఎక్కడ చదివినా, సువార్తలలో మీరు చదివిన, పౌలు గారి పత్రికలలో మీరు చదివిన, చివరకు ప్రకటన గ్రంథంలో మీరు చదివిన, బైబిల్ మొత్తంగా ఎక్కడ మీరు చదివినా కానీ అది దేవుడు పలికించిన మాట, అది దేవుని మనసులోని మాట, దేవుని ప్రణాళికలోని సంగతి. కనుక ఎక్కడ కూడా ఏ సంగతి ఒకదానికొకటి విభేదించినట్టుగా కనిపించదు. పౌలు గారు ఇక్కడ ఆత్మ ప్రేరణతో తెలియజేస్తున్నారు చూడండి. ప్రతి మనిషి కూడా క్రీస్తు న్యాయపీఠం ముందు ప్రత్యక్షము కావలయును. దిస్ ఈజ్ ద ఫ్యూచర్. ఇప్పటికి కూడా ఇది ఫ్యూచర్. మనం బ్రతికున్నాం, దేహముతో ఉన్నాం. దేహముతో జరిగించిన ప్రతి క్రియ, దాని ఫలితాన్ని మనం పొందటానికి సిద్ధపడుతున్నాం. మనము దేహములతో ఉన్నప్పుడు మనము జరిగించిన క్రియలు అవి మంచి క్రియలా చెడ్డ క్రియలా? మంచి క్రియలైతే మంచి క్రియా ఫలితాన్ని మనం పొందుతాం, చెడ్డ క్రియలైతే చెడ్డ క్రియా ఫలితాన్ని మనం పొందుతాం. ఇప్పుడు మనం వాటిని నిర్దేశించుకోవటానికి అవకాశం ఉంది కదండి. మంచి క్రియలు చేయటానికైనా మనకు స్వాతంత్ర్యం ఉంది, చెడ్డ క్రియలు చేయటానికైనా మనకు స్వాతంత్ర్యం ఉంది. కానీ క్రియా ఫలితాన్ని మాత్రం మనం అనుభవించాలి. ఈ క్రియా ఫలితాన్ని దేవుడు మరలా మరో జన్మగా అనుగ్రహించడు, నిత్యత్వంలో మనకు దయచేస్తాడు. ఈ క్రియా ఫలితం చెడ్డదైతే నిత్య శిక్షకు వెళ్ళిపోవాలి. ఈ క్రియా ఫలితం మంచిదైతే నిత్య లోకానికి, నిత్య ఆనందానికి, నిత్య జీవానికి మనం వెళ్ళిపోవాలి. మనుషులు వారి దేహములతో జరిగించినటువంటి క్రియల యొక్క ఫలితాన్ని అనుభవించాలి. క్రీస్తు న్యాయపీఠం ముందు ప్రతి ఒక్కరూ ప్రత్యక్షం కావాలి. ఇదే మాటను ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 12-13 వచనాలలో యోహాను గారు దర్శన రూపంలో చూస్తున్నారు. ఇదే మాట అక్కడ నెరవేరుచున్నట్లుగా, భవిష్యత్తులో నెరవేరుచున్నట్లుగా దేవుడు ముందుగా యోహాను గారికి తెలియచేసి, దర్శనంలో చూపించి, ఒక రూపకాలంకారంలో చూపించి, వ్రాయించి, ఇదిగో మనకిప్పుడు బోధ చేస్తున్నారు. కనుక ప్రియులైన నా సహోదరి సహోదరులారా, మనమందరము మన దేహములతో చేసిన ప్రతి క్రియకు జవాబుదారీగా ఉండాలి. అవి మంచివైతే మంచి ఫలితాన్ని మనం పొందుతాం, అవి చెడ్డవైతే శిక్షను మనం అనుభవించాలి. కనుక అంతటి పరిస్థితిని మనం రానివ్వకుండా ఆయన కృపకు పాత్రులం అవుతూ, మంచి క్రియలను దేహముతో మనం జరిగిస్తూ, నీతి సాధనములుగా శరీరమందు ఈ అవయవములను దేవునికి సమర్పించుకొని దేవుని కొరకు మనం వాడుతూ, దేవుని చిత్తానుసారంగా మన బ్రతుకులను ముందుకు కొనసాగించుకుంటే దేవుని వాక్యం మనలో ప్రతిఫలించినట్టే. కనుక మంచి నిర్ణయాలతో మీరు ముందుకు కొనసాగాలని ప్రభువును బట్టి, ఆయన ప్రేమను బట్టి, ఆయన వాక్యమును బట్టి మనందరినీ నేను కోరుకుంటున్నాను. ఈ మాటలకు కొనసాగింపును దేవుని కృపను బట్టి వచ్చే తరగతిలో మనం నేర్చుకుందాం. అంతవరకు ప్రభు యొక్క వాక్యం యొక్క దీవెన మీకు తోడుగా ఉండాలని హృదయపూర్వకంగా ఆకాంక్షిస్తూ దేవుని మాటలను ఇంతటితో ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. మహోన్నతుడును మహాపరిశుద్ధుడును నిత్య నివాసియునైన మా కన్న తండ్రి, మీరు
భవిష్యత్తుకు సంబంధించినటువంటి జ్ఞానపు సంగతులను మాకు అనుగ్రహించారు. మీ మహాప్రేమ చేత మీ సంకల్పమును మాకు తెలియజేశారు. ఏ సంగతియు మరుగు చేయకుండా సమస్తమును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మాకు బయలుపరిచారు. అందును బట్టి మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తున్నాము. మా జీవిత కాలములో మేము ఎలాగూ ప్రవర్తించవలనో మాకు నేర్పించండి. నాయన, దేహముతో ఉన్నప్పుడు ఈ దేహముతో చెడ్డ క్రియలు చేయకుండా కేవలము మంచి క్రియలను చేస్తూ మీ యొద్ద ఉన్నటువంటి గ్రంథములు అనగా రూపకాలంకారంలో చెప్పబడిన ఆ గ్రంథములు మా క్రియలన్నిటినీ మీరు భద్రం చేస్తున్నారు కనుక నాయన, ఆ క్రియలు మంచి క్రియలుగా ఉండు నిమిత్తము భూమి మీద యేసుక్రీస్తు ప్రభువును వెంబడించుచు ఆయన ద్వారా సమస్త కార్యములను మేము చేయగలుగుటకు మాకు సహాయమును అనుగ్రహించండి. మా ఆలోచనలను శుద్ధీకరించండి. మీ వాక్యముతో మా మనస్సును నింపండి. నాయన, మంచి నేలను పడిన విత్తనములుగా ఈ వాక్యము మాలో ఫలించటానికి కృప దయచేయండి. మీ కొరకు నమ్మకముగా బ్రతికే జీవితమును మాకు అనుగ్రహించండి. ఈ మీ మాటలు విన్న ప్రతి ఒక్కరూ నిత్య జీవార్థమై వారి బ్రతుకులను మీ వాక్యమునకు అనుకూలముగా మలుచుకునే భాగ్యం కల్పించమని వేడుకుంటూ, మరిన్ని సంగతులు వచ్చే భాగాలలో మీ కృపను బట్టి మాకు దయచేయమని మిమ్మల్ని ప్రాధేయపడుతూ మా ప్రార్థనా విన్నపములను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడైండును గాక. ఆమేన్. అందరికి వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 83392766. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.